ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం పెనుమూలి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కేఆర్ కొండూరు గ్రామానికి చెందిన తులసూరి శంకర్రావు గురువారం ప్రమాణ స్వీకారం చేపట్టారు. అదేవిధంగా సభ్యులు పెనుమూలికి చెందిన షేక్ మౌలాలి, దున్నా జోజిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, పార్టీ నాయకులు నందిపాటి జోగారావు, మొద్దుకూరి శ్రీనివాసరావు, నూకతోటి రవి, అన్నబొత్తిని కళ్యాణ్ చక్రవర్తి, కొరిటాల భాస్కర్రావు, పోసాని అప్పారావు, కారుమంచి వెంకటేశ్వరరావు, తాడిబోయిన రాంబాబు, కార్యదర్శి నాయుడు కృష్ణారావు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెనుమూలి గ్రామానికి చెందిన మౌలాలి గారిని, జోజ్బాబు గారిని డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతు సమస్యలు ఏమన్నా కానీ మన నీటి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల సొసైటీకి పెదపాలెం గ్రామానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ గారిని, అలాగే డైరెక్టర్లుగా విజయరావు గారిని, రేవంద్రపాడి గ్రామానికి చెందిన విజయరావు గారిని, ఇంకా మనకి అలీనగర్కి చెందిన జున్ను ఖాన్ గారిని, ఇలా మన మండలంలో 3 సొసైటీలు ఉన్నాయి. ఈమని గ్రామానికి చెందిన బుల్లబ్బాయి గారిని ఈమన్ సొసైటీకి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ అన్ని వర్గాల వారిని గుర్తిస్తూ మన నారా లోకేష్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సహకారంతో పదవులు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఈరోజు తుఫాను కారణంగా రైతులందరూ కూడా పంటల పొలాలన్నీ నీట మునిగున్నాయి. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ డ్రైనేజ్ సమస్య కూడా 1 సంవత్సరం నుంచి మన నీటి సంఘం అధ్యక్షులు అయిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్నిక కాబడ్డ చైర్మన్ గారికి, డైరెక్టర్స్కి శుభాభినందనలు తెలుపుతూ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. లోకేష్ గారికి నా ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు, పెనుమూలు గ్రామ ప్రజలు, కొండరాజు గ్రామ ప్రజలకి నా శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ పరిణామం శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. విషయం ఏంటంటే మన నారా చంద్రబాబు గారు గతాన్ని పక్కన పెట్టేసి ఒక బీసీకి ఈ చైర్మన్ పదవి చాలా సంతోషదాయకం. ఈ పరిస్థితుల్లో మన కొండూరి చైర్మన్ ఇచ్చి బీసీలకు ఇచ్చి బీసీని చాలా గౌరవించారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి రైతులందరూ కష్టపడి చేసుకునే ఈ సందర్భంలో మరి రైతులకు చేయూతనివ్వడానికి ఇది ఒక సొసైటీ నిలబడింది. ఈ సొసైటీని మరి ముందుకు తీసుకెళ్ళిన దానిలో మన జోగారావు గారు ఎంతైనా కష్టపడ్డారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇదే విధంగా ముందు కొనసాగిస్తారని నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్ గారికి, మెంబర్లకి, మరి స్టేజ్ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. చైర్మన్గా ఎన్నికైనటువంటి తులసూరి శంకర్ గారు చైర్పర్సన్గా నియమించబడ్డారు. డైరెక్టర్లుగా దున్నా జోజిబాబు, షేక్ మౌలా నియమించబడ్డారు. వారికి ముందుగా నా శుభాకాంక్షలు. వాళ్ళకి ఎప్పుడు ఆ బోర్డుకి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అంటే గత 87లో నేను ఫస్ట్ టైం ఈ సొసైటీకి చైర్మన్గా ఎన్నిక కాబడ్డాను. సెకండ్ టైం ఎనామినస్గా ఇచ్చారు. మళ్ళీ 2013లో నేను మళ్ళా సొసైటీకి నిలబడ్డాను. ఈ మధ్యకాలంలో గ్రామ సర్పంచ్గా కూడా చేశాను నేను. ఈ సొసైటీ లోతుపాట్లు అన్నీ కూడా క్షుణ్ణంగా, అంటే ఎక్కువగా క్షుణ్ణంగా తెలిసిన నన్ను ఈ గ్రామం తరఫున అందరూ కూడా ఈ సొసైటీకి, అంటే నేనుగా చెప్పుకోవటం కాదు, ఈ సొసైటీని డెవలప్ చేశాను నేను. 87లో ఈ సొసైటీ ₹1 కోటి బిలో ఉండేది హౌస్ స్టాండింగ్. ఇవాళ నేను దిగిపోయే నాటికి దగ్గర 7-8 కోట్లు చేశాను. అంటే నేను చేసినది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం నాకు మీ ద్వారా, అంటే ప్రెసిడెంట్గా నేను చేస్తున్నా, మీ రోడ్లు ఎత్తేనే నేను వచ్చేది. మీ అందరికి కూడా మరొకసారి కొండూరు గ్రామ ప్రజలకి, పెనుమూలు వాళ్ళకి నా ధన్యవాదాలు చెప్తూ
ఇంతటితో ఈ కార్యక్రమం ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దుగ్గిరాలలో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న దుకాణాలకు జాతీయ జెండాలను అందజేశారు. గ్రామానికి చెందిన దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 500 జెండాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, సభ్యులు గద్దేవాసు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, కూటమి నాయకులు, ఏజెన్సీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో నేట మునిగిన పంట పొలాలను గురువారం మధ్యాహ్నం సిపిఐ నాయకులు మండల నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు చిన్ని తిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, షేక్ కరిముల్లా, యార్లగడ్డ శివయ్య, కటారి యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాలు, మంగళగిరి మండలం, తాడేపల్లి మండలం, దుగ్గిరాల మండలం ఈ యొక్క పంటకు నష్టపోయినటువంటి మునిగిపోయినటువంటి పొలాలని సందర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగా దుగ్గిరాల్లోని ఏమన ప్రాంతంలోని దుగ్గిరాల అన్ని ప్రాంతాలు చూస్తూ ఏమన ప్రాంతంలో ఇక్కడ పొలాలను మేము సందర్శించడం జరిగింది. ఈ పొలాలు బాగా కోకాల లోతు అన్నీ మునిగిపోయి మన పంట వచ్చి మొక్క స్థానంలో ఉన్నటువంటి ఎదబెట్టినటువంటి మాగాళ్ళు పొరిచేలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఇవి కూడా ఎత్తుకుడో మొక్క కూడా బలమైన పరిస్థితిలో ఈ నీటి వల్ల జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పంట కాలంలో ఆధునీకరణ చేయడంలో కానీ, అదే మురుగు కాలంలోనే మురుగు పారుదలలో ఏర్పాటు చేయడంలో కానీ అశ్రద్ధ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ నీటి సంఘాల ఉన్నటువంటి కార్యవర్గం కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వర్షాలు వస్తున్నాయని ఈరోజు మన వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు చెబుతున్నా కానీ ప్రభుత్వ యంత్రాంగం దానివల్ల వచ్చేటువంటి విభక్తిని గమనించకుండా ఈరోజు ఇంత నష్టపోతానికి రైతులకి ముందుగానే వాళ్ళ మేలుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన. ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఈరోజు రైతులు నష్టపోతున్నారు. ఇరిగేషన్ కురిసినటువంటి అతి భారీ వర్షాలకి ఈ మంగళగిరి ప్రాంతంలో అనేక గ్రామాలన్నీ కూడా ఈ వరి నాట్లు వేసుకునే గ్రామాలు, వరి ఎతబెట్టుకున్నటువంటి ఈ గ్రామాల్లో ఈ పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి వర్షం పడి ఇప్పటికి 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఈ పైరు బయటపడిన పాపాన పోలేదు. నీళ్ళు వచ్చేసి మోకాళ్ళ లోతు పైన ఉన్నాయి. ఇప్పుడే ఈ చేలో నుంచి బయటకు వచ్చాం. మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నుంచి ఈ పైరు మురిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే 2-3 సార్లు విత్తనాలు వేసి మొదటిసారి మొలక రాక, తర్వాత మళ్ళీ వర్షాలు లేక ఎట్లా కొట్లా మూడోసారి బతికిందనుకుంటే ఈ భారీ వర్షాల వలన ఈ పైరు కూడా నీట మునిగిపోవటం వలన రైతులందరూ కూడా ఈ ఎంతో పెట్టుబడి పెట్టి నష్టపోయిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అయితే ఈ నీరు ఈ విధంగా నిలబడటానికి కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయకపోవటం. ఆ కాలంలో ప్రతి సంవత్సరం కూడా పోడికలు తీసి ఈరోజు మన దుగ్గిరాల మండలం, మంగళగిరి మండలం, తాడేపల్లి మండలం ఎకరం వచ్చి మాగాడు వచ్చి ఎవరో 40,000 రూపాయలు ఉంది, మెట్ట వచ్చి 50,000 రూపాయలు ఉంది. 100కి 70% కౌలుదారులే కౌలు ఎత్తున్నారు. ముందులో డబ్బులు తీసుకుంటున్నారు 40,000 రూపాయలు ఎకరానికి. వాళ్ళకి ఇచ్చిన 40,000 కాకుండా 20,000 రూపాయలు ఇప్పటికి ఎకరానికి 10,000 రూపాయలు అయినాయి. మీరు రైతుకు కాకుండా కౌలుదారులకు కూడా మీ సచివాలయ సిబ్బంది వచ్చి కౌలుదారులని సర్వే చేసి కౌలు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో గురువారం మధ్యాహ్నం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన చెక్కులను కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు కేశంనేని శ్రీయనిత, పసుపులేటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎడ్ల సాయి కృష్ణ, కాసర్నేని కృష్ణ, కేశంనేని వాసుబాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఈరోజు ఈమన గ్రామంలో
3 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. పేదవారు ఎవరు కష్టంలో ఉన్నా కానీ నారా లోకేష్ గారు మనకు అండదండగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమం అభివృద్ధి పథకాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఈరోజు మనం చూస్తే దుగ్గిరాల్లో రేవేంద్రపాడు నుంచి మనకి చింతలపూడి వరకు రోడ్డు అయితేనేంటి, మన ఈమన్ రోడ్డు అయితేనేంటి, ఇట్లా మండలంలోని ప్రతి రోడ్లు కూడా నారా లోకేష్ గారు వచ్చినాక మనకి మొదలవుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తవ్వాల్సినవి ఉన్నాయి. అలాగే పెన్షన్ 4,000 పెంచినా, ఈరోజు అన్నదాత సుఖీభావ కింద రైతులకి అమౌంట్ పడినా, తల్లికి వందనం కింద ఇంట్లో పిల్లలందరికీ 15,000 కాడికి అందజేసిన, ఇవన్నీ కూడా మనకి అందుకు వస్తున్నాయి అంటే నారా లోకేష్ గారి కృషి వల్లే. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ప్రోద్బలంతో అమరావతి పోలవరం నిర్మాణం కూడా పూర్తవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మన కూటమి నాయకత్వానికి అండదండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంచుకొని ఉండాలని కోరుకుంటూ ఏమని గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పైన నా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంతో ఒక పండుగ లాంటి వార్తను మనం వింటున్నాము. ఎందుకంటే మనకి అంతకుముందు కూడా ఉన్న గవర్నమెంట్ వారు ఈ యొక్క లోకేష్ గారిని సొంత కొడుకును కూడా గెలిపించుకోలేని అని చంద్రబాబు నాయుడు గారిని ఎంతో అవహేళనగా మాట్లాడిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏం సమాధానం చెప్తుందని మేము అడుగుతున్నామండి. ఈరోజు ఇంత ఘన విజయంతో మంగళగిరి నియోజకవర్గమే కాదు, పులివెందల్లో కూడా ఆయన ఇంత మెజార్టీతో ఇంత ఘన విజయం సాధించారు. ఈరోజు దీని అందరికీ కూడా మేము కూటమి ప్రభుత్వం అందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. మా యొక్క లోకేష్ గారి విజయంగా మేము భావిస్తున్నాము. లోకేష్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన దుగ్గిరాల మండలం ఏమన గ్రామంలో మన ముఖ్యమంత్రి సహాయం నుంచి 3 చెక్కులు రావడం జరిగిందండి. ఒకటి నడింపల్లి రాము గారు వారి అనారోగ్య కారణంతో శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. వారికి 68,978 రూపాయలు ఈ రోజున చెక్కు అందించడం జరిగింది. దుగ్గిరాల మండలంలో ఏ చిన్న సహాయం ఆపద ఉన్నా కానీ చిన్న సహాయం కోసం మన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ మన ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని కానీ సందర్శించినప్పుడు వారు త్వరగా స్పందించి ఈ రోజున వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం 68,975 రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఈ రోజున మంజూరు చేయడం జరిగింది. మన మంగళగిరి నియోజకవర్గంలో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే సహాయం కోసం ముందు నేను ఉంటానని మన లోకేష్ గారు ముందుకు రావడం, ఈ రోజున మన అందరికీ ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉంటూ ఒక ఇంట్లో సభ్యుడిగా ఉంటూ మనందరికీ సహాయం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, 2 పడవల మీద నడిపిస్తూ 2 కాళ్ళ మీద నడిపిస్తూ సంపాదనలో ఈ రోజున మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మనకి రహదారులు కానీ సంక్షేమం కానీ ఈ రోజున మనకు ఏర్పాటు చేయడం, ఈ రోజున మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం యొక్క ఘనతనే మనం గుర్తుగా ఈ రోజున మనం పులివెందుల ఒంటిమిట్టలో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మనకి ఇది ఎంత సంతోషించదగ్గ, ఎందుకంటే మన కూటమి ప్రభుత్వానికి ఈ రోజున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే సంకేతంగా ఈ రోజున ఒంటిమిట్టలో మరియు పులివెందులో అయితే డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఈ రోజున కనపడింది. ఇది ప్రజల యొక్క చారిత్రాత్మక నిర్ణయంగా గత 30 సంవత్సరాల నుంచి వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్కి నోచుకొని విధంగా ఉన్నప్పటికీ ఈ రోజున జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఈ రకంగా మనం ముందుకు వెళ్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత చేస్తారని కోరుకుంటూ మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగితే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఏమన గ్రామం ఎన్నం బాలాజీ నా పేరు. యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తగిలితే మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఊళ్ళో నాయకులు కానీ మరి అనితా మేడం గారు కానీ ఏమన్న నాయకులు కానీ కొద్దిగా నాకు సీఎం రిలీఫ్ కింద 30,000 ఆర్థిక సహాయం అందించారు. నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దోపాడు గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి నిప్పు పెట్టడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుబ్హానీ అన్నారు. గురువారం ముర్తుజానగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షేక్ రషీద్ సాహెబ్, హుస్సేన్ సాహెబ్, మహబూబ్ సుబ్హానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్హానీ మాట్లాడారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి నిప్పు పెట్టడం దారుణం. నమాజు చదువుకునే జానివాజులు, మసీదులోని పవిత్ర గ్రంథాలు, ఏసీలు, ఇతర వస్తువులను ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేయడం హేయమైన చర్య. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సోదరుల ఐకమత్యంగా ఉంటే ఓర్వలేక మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు
కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఈ సంఘటనకు పాల్పడిన దుండంగులను గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దుగ్గిరాల మండలం ఈమని పరిసర ప్రాంతాల్లో గత రాత్రి కురిసిన వర్షాలకు నేట మునిగిన వరి పంట పొలాలను గురువారం సాయంత్రం కూటమి నాయకులు, మండల అధికారులు సందర్శించారు. రైతులతో మాట్లాడి నేట మునిగిన వరి పంటను పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆల్మోస్ట్ దాదాపుగా 14,000 నుంచి 15,000 ఎకరాల దాకా పంట నీట మునగటం జరిగింది. అలాగే మన ఇరిగేషన్ అధికారులు, డ్రైనేజీ వారితో మాట్లాడి వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ కాలువలను సరిచేయటం వల్ల చాలా వరకు డ్రైన్ అవుట్ అవటం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా నిన్న కురిసినటువంటి వర్షపాతం చూసుకున్నట్టే 36.6 mm నోటీస్ చేయడం జరిగిందండి. గతంది ఇప్పుడుది అంటే నిన్నటిది కలిపి చూస్తే మనం ఎక్కువగానే రిసీవ్ చేసుకున్నాము రెయిన్ఫాల్ అనేది. ఈ వర్షపాతము ఒకే 2 నెలల్లో కురవాల్సినటువంటి వర్షము 1-2 రోజుల్లో పట్టడం వలన మనకి అలాగే ఈ డ్రైన్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అవి సరి చేసుకోవటము, అలాగే ఈ ఆయిల్ ఇంజన్స్ ద్వారా అంటే మోటార్స్ ఉన్నాయి, మోటార్స్ ఇంజన్స్తో మనకి ఈ పొలంలో ఉన్న వాటర్ని బయట కాలువలకి పంపించడం జరుగుతూ ఉంది. చాలా వరకు ఇటు పెనుమూలు కానివ్వండి, అట్లాగే కేఆర్ కొండూరు, చిలుమూరు, పెదపాలెం ఈ ప్రాంతాల్లో కూడా చాలా వరకు డ్రైన్ అవుట్ అవుతున్నాయి వాటర్ చాలా వరకు. కానీ వర్షం ఇదే విధంగా కొనసాగితే మాత్రం పంట మాత్రం తీవ్ర నష్టం జరిగే అవకాశం అయితే ఉందండి. అలా కాకుండా మనకి ఈ రోజుతో మనకి రెయిన్ఫాల్ అనేది లేకుండా ఉంటే మాత్రం మనకి ఒక 20-30% లాస్ అయితే ఉంటుంది. ఎక్కడైతే బాగా పల్లవ ప్రాంతం ఉందో అక్కడ నారు కుళ్ళిపోయి అంటే వేసిన పైరు కుళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే దాదాపుగా డ్రైన్ అవుట్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక 20-30% ఇన్సిడెంట్స్తో మనం బయటపడతాము. అలా కాకుండా రెయిన్ఫాల్ మళ్ళీ రైన్స్ కొనసాగితే ఇంకో 2-3 రోజులు అయితే ఇబ్బంది అవుతుంది. ఇదే నివేదిక ఈ 2 రోజులకు సంబంధించి మన ప్రాంతానికి గ్రామాల్లో ఉన్నటువంటి నివేదికను కూడా మా ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మనము ఈ యొక్క ప్యాడీ సీడ్ ఏమన్నా 50% లేకపోతే సబ్సిడీ మీద షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఏమన్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 days అయింది, 25 to 30 days కాలం గడిచిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ మన వాళ్ళు నాటు కూడా ఒకసారి వేసి మరలా రీసోన్ కూడా చేయడం జరిగింది. అందువల్ల తప్పకుండా ఇది గవర్నమెంట్ వారి దృష్టిలో, ఉన్నతాధికారి దృష్టిలో ఉంచడం జరిగింది. ఏమాత్రం ఒక 2 daysలో మేము ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలోని ప్రతి గ్రామంలో కూడా అధిక వర్షపాతం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు అయితేనేంటి, వ్యవసాయ అధికారులు అయితేనేంటి, అలాగే నీటి సంఘం అధికారులు అయితేనేంటి, అందరూ కూడా సమన్వయంతో అధికారులందరూ కూడా రైతులకి ప్రతి గ్రామంలో ఉన్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది. రైతు ఈరోజు తీవ్రంగా నివేదికను కూడా మనకి అందజేయడం జరిగింది, పై అధికారులకు తెలియజేయడం జరిగింది. కొంతవరకు నష్ట నివారణ చర్యలు ప్యాడీ సీడ్ ఏదైతే ఉందో అది త్వరితగతిన రైతులకు అందజేసినట్టయితే కొంతవరకు నష్టం చేకూర్చకుండా రైతుని ఆదుకోవడం జరుగుతుంది. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మన గ్రామంలోని వ్యవసాయ అధికారులని కానీ సంప్రదించినట్టయితే వాళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా మనం ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాము. అకాల వర్షాలకి నష్టపోయిన రైతులు అందరి కూడా ఇది మనం గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకి మన రైతన్నలందరూ పొలాలు నీరు ఎక్కువగా నిలవటం వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజుల క్రితం మనం వ్యవసాయం మొదలుపెట్టి మనం ఎదబెట్టడం జరిగింది. ఎదబెట్టిన తర్వాత ఒక 15 రోజులకి ఒక అకాల వర్షం వల్ల
మనం నీరు ఎక్కువగా పొలాల్లో నిల్వ ఉండి ఒకసారి దెబ్బతినడం జరిగింది. మరలా రైతులందరూ మరలా విత్తనాలు సేకరించి మరలా రెండోసారి పెట్టడం జరిగింది. గత వారం రోజులుగా విపరీతం మనం ఊహించినటువంటి గత 2-3 నెలల్లో కురవాల్సిన వర్షం గత 2 రోజుల్లో కురవటం వల్ల మళ్ళీ రైతులందరూ ఇబ్బంది పడి ఈ రోజున వర్షం పంట పొలాల నుంచి వర్షం వెళ్ళే పరిస్థితి లేదు. అయితే మేము ప్రభుత్వ పరంగా అంతా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూనే ఉన్నాము. సాగునీళ్ళు కానీ, కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ మరి అన్నీ మన వ్యవసాయ శాఖ ద్వారా కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తూనే ఉన్నాము. అయితే రైతు కూడా కొంతవరకు ఈ మేరకు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పంట పొలాల నుంచి నీరు బయటికి పంపించడం అనేది రైతు యొక్క ముఖ్య పాత్ర పోషించాలి. ఎందుకంటే రైతు వాళ్ళ పొలాల నుంచి నీళ్ళు ఎంత త్వరగా బయటకు పంపిస్తే అంత నష్టం మనం నుంచి బయటపడగలుగుతాము. ఈ వర్షం ఎంతటితో కనుక ఆగిపోతే మనం నష్టాన్ని నుంచి కొంతవరకు ఒక 50% అయినా బయటపడగలుగుతాము. ఈ నష్టాన్ని మనం నివారించాలంటే మనం వరుణుడు కరుణించి మనకి మంచి చూపుతో ఈ వర్షం కనుక ఆగిపోయినట్టయితే మనం కొంతవరకు నష్టాన్ని తగ్గించుదాం. ప్రభుత్వ పరంగా కూడా ఏ రకంగానూ రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా కూడా హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున మనకి ఈ అంతా దెబ్బతిన్న పంట పొలాలకి విత్తనాలు కానీ కావాల్సినటువంటి సంబంధితమైనటువంటి పరికరాలు కానీ వ్యవసాయ శాఖ నుంచి మనకి అందజేయడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. అయితే మనకు ఈ వర్షాభావం ద్వారా వచ్చినటువంటి నీటిని మనం బయటికి పంపించే ఏర్పాట్లు చేయిస్తే ముందుగా కొంత ఇది నష్టం అనేది తగ్గుతుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. దానికి అనుగుణంగానే రైతులందరూ కూడా కొంత వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళ సలహాలు సేకరించి నీటిని బయటకు పంపించుకొని తర్వాత కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులని మనం పాటించినట్టయితే కొంత నష్టాన్ని నివారించుకోవచ్చని మీ అందరికీ సూచిస్తున్నారు. ఈరోజు మనకి అకాల వర్షాల కారణంగా మన మండలం మొత్తం కూడా నీట మునిగిన కారణంగా మన నారా లోకేష్ గారు అందరినీ మీరు చూసి రండి, దర్శించండి. రైతులందరినీ కూడా మీరు ధైర్యం చెప్పండి. ఇది మనం అనుకోకుండా పడిన వర్షాలు కాబట్టి మీరు చూసి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అని కనుక్కోమని వారి ఆదేశానుసారం మేము ఇక్కడికి రావడం జరిగిందండి. చూసాము రైతులందరూ ఎంతో నష్టపోయి ఉన్నారు. దానికి మేము మా పరంగా ఏం కావాలో అది మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది. పోయిన వాళ్ళకి రాలా మరి ఏంటి టిప్పులు పెట్టారు, అదేం ధర్మం మరి. అక్కడ కూడా వాళ్ళు ట్రైన్ అవుట్ చేస్తుంది కూడా ఒకసారి తీసుకుంటాం.